హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చికెన్ కుర్మా చేస్తున్నా అండి. కడాయి పెట్టుకొని ఆయిల్ వేసాను, 2 చెంచాలు, 2 స్పూన్లే అండి, గరిటెలు అనమాట. అది సారీ 3 వేసా. కొంచెం చికెన్లో కొంచెం అలా ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది, మరీ ఎక్కువ వేసుకోకండి. చాలా బాగుంటుంది, ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. నేను ఫస్ట్ ఇప్పుడు ఏం వేస్తున్నానంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. చూసారా, అలా వేసేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చాలా బాగుంటుందండి, ఈజీగా అండి. ఆలు కుర్మా చూసే ఉంటారు మీరు, చికెన్ కుర్మా కూడా చేయండి. హోటల్ వాళ్ళు ఇలాగే చేస్తారు, టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది కూడా. మొత్తం పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలా చికెన్ మొత్తం వేసేసుకోవాలి కడిగి శుభ్రంగా. ఈజీ అండి, నాకు అర్ధగంట పట్టేసింది. అలా చికెన్ వేసి కలిపాక మూత పెట్టుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకొని మూత పెట్టుకోవాలి అన్నమాట. మగ్గిపోయిందండి, చూడండి, చికెన్ చాలా బాగా మగ్గిపోయింది. అందులో ఆయిల్ తక్కువ వేసాను నేను, మరి చూసారా ఎలా మగ్గిపోయిందో. వాటర్ కూడా చికెన్కే వచ్చేసాయి అన్నమాట. చికెన్ వాటర్లోనే ఉడికిపోతుందండి చికెను. మళ్ళీ ఒక 5 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. మళ్ళీ కలుపుకోవాలి. పక్కన రైస్ చేస్తున్నానండి, దీంట్లోకే కొంచెం బగారా రైస్లా చేస్తున్నాను అనమాట. మేమైతే ఇక్కడ బగారా రైస్ అంటాం, దాన్ని పలావ్ కూడా అంటారు. మేమైతే ఇక్కడ తెలంగాణలో బగారా అని అంటాము. మీరేమంటారో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ ఇలా మూత వేసుకొని పక్కన పెట్టుకోవాలి. అటు పక్కన మనకు రైస్ అయిపోతుంటుంది అనమాట. ఇదేమో పచ్చిమిర్చి, ఆనియన్, టమాటో, అందులోనే జీడిపప్పు కూడా వేసి కొంచెం ఫ్రై చేసుకున్నానండి. అది మనం మిక్సీ పెట్టేసుకొని పైనుంచి వేసేయాలి.
ఎందుకంటే ఫ్రై చేసింది కాబట్టి అది పచ్చి వాసన ఏం రాదు, టేస్ట్గా ఉంటుంది. హోటల్లో కుర్మా చేస్తారు కదండి మనకు రోటీకి, రుమాల్ రోటీకి, అలాగే చపాతీకి బాగుంటుంది. అలా చేసుకోండి ఫ్రెండ్, టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. నేను అసలు వాటర్ పోయలేదండి కొంచెం కూడా. ఇప్పుడు అది మిక్సీ జార్ని కడిగి కొంచెం పోసేస్తాను అనమాట, ఎక్కువ పోయాను, లేకుంటే గ్రేవీ తిక్కుగా పడిపోతుంది. చూసారా ఫ్రెండ్స్, కలర్ఫుల్గా ఉంది కదా చికెన్ కుర్మా. మనము బోన్స్ లేకుండా కూడా చేసుకోవచ్చు. బోన్స్ తీసేసి ఓన్లీ మెత్తటి పీసెస్తోనే మనం చికెన్ కుర్మా అన్నది చేసుకోవచ్చు అనమాట. ఇలా కూడా చేసుకోవచ్చు అండి. బోన్స్ అంటే మాకు ఇష్టం అండి, అందుకని మేము బోన్స్ ఉంచేసాను. మీకు ఇష్టం లేకపోతే తీసేయచ్చు. నేను మసాలాలు వేరే ఏం వేయలేదండి. చూడండి ఫ్రెండ్స్, టేస్ట్ చూస్తున్నానండి, ఉప్పు కారాలు అన్నీ ఎలా ఉన్నాయో. మనకు చికెన్ స్మెల్ ఏం రాదండి, ఎందుకంటే మనం ఆయిల్లో ఎక్కువ ఫ్రై చేసుకున్నాం కదా చికెను, ఎందుకంటే స్మెల్ రాదు. మన మసాలాలు తక్కువ వేసినా స్మెల్ రాదన్నమాట. కసూరి మేతి వేస్తున్నానండి, దానివల్ల ఇంకా టేస్ట్ అదిరిపోతుంది. నాకైతే నోట్లోనే నీళ్ళు ఊరుతున్నాయండి చూస్తుంటే కర్రీ. అది కొంచెం చికెన్ మసాలా వేస్తున్నా. అంతే ఫ్రెండ్, చూడండి ఎంత బాగా కలర్ఫుల్గా ఉంది కదా. మీకు కూడా తినాలనిపిస్తుంది కదా, నాకు కూడా తినాలనిపిస్తుంది ఫ్రెండ్స్. మేము ఎంజాయ్ చేస్తాం, మీరు కూడా ఎంజాయ్ చేయండి, బాగా చేసుకోండి. అది నేను లాస్ట్కి ఏం వేస్తున్నాను అంటే బటర్ వేస్తున్నానండి, లేకుంటే మనకు పాల మీద మీగడ ఉంటుంది కదండి, అది కూడా వేసుకోవచ్చు. అలా వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. కొంచెం వేసుకోవాలి, తర్వాత దానిపైన మూత పెట్టేసుకోవాలి. మీగడ కానీ బటర్ కానీ గ్రేవీకి అది చాలా బాగా స్మెల్ ఇస్తుంది అనమాట, టేస్ట్ని కూడా ఇస్తుంది. మనం పన్నీర్ కుర్మా గట్ట వేసినప్పుడు వేస్తాం కదండి, అలాగనమాట. అలాగే మీ దగ్గర బొగ్గులు ఉంటే స్టీమ్ చేసుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది. స్టీమ్ పైన నెయ్యి వేసి దాంట్లో పెట్టేయాలి గిన్నె, తర్వాత మూత పెట్టేయాలి, చాలా బాగుంటుంది. నా దగ్గర బొగ్గులు లేవని నేను అలా స్టీమ్ చేయట్లేదు. బాయ్ ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.